అధికారులకు పలు సూచనలు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మున్సిపాలిటీలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల్ని మోసగించి బాగుపడాలనుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలన్నారు. నిబంధనలకు విరుద్ధమైన ఏ ఒక్క లేఅవుట్ కూడా నియోజకవర్గంలో ఉండడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమార్జనపై మోజుతో ప్రజల్ని వారి సమస్యల్ని గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందనడానికి ముఖ్యమంత్రి దావోస్ పర్యటనే నిదర్శనమన్నారు. గత పాలకులు పెట్టుబడుల ఆకర్షణకు స్వస్తి చెప్పి చలివేస్తుందని ఇళ్లలో పడుకుంటే చంద్రబాబు వయసుని వాతావరణాన్ని లెక్క చేయక రాష్ట్ర పురోగతి కోసం పాటుపడుతున్నారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే పుల్లారావు. సిస్టమ్ లో పోతున్నాం. అనాథరైజ్డ్ ట్యాక్స్ అన్ని ఆథరైజ్ చేయండి. రెవెన్యూ ఎక్కడ పెండింగ్ ఉంటారు నాకేంటంటే అది చూసినాక అది చెప్పాడు. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పాడు కాబట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. బాగా చేయండి. మనమేమి రూల్ ప్రకారం చేసేవాడి పబ్లిక్ సపోర్ట్ కూడా బాగుంటుంది. అదే విధంగా ఎంకరేజ్మెంట్ చేసాం. బ్రహ్మాండమైన అప్రిసియేషన్ వచ్చింది. దాన్ని కంటిన్యూ చేయాలి. చేసి వదిలేయటంగా నేను రాకముందు లేఅవుట్లు తప్ప నేను వచ్చినాక ఒక అక్రమ లేఅవుట్ ఉంటే ఒప్పుకోనని చెప్తాను. నేను రాకముందు ఆన్ గోయింగ్ ఉన్నటి వరకే ఓకే అన్నాను తప్ప నేను వచ్చినాక ఒక్కటి అనాథరైజ్డ్ లేఅవుట్ ఉంది అంటే ఏ పార్టీ అయినా నేను వద్దని చెప్తున్నాను. క్లియర్ గా చెప్తున్నాను. ఎక్కడైనా చేస్తే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటారు. చిలకలూరుపేటలో అనాథరైజ్డ్ లేఅవుట్ ఉండటానికి వీల్లేదు. ఆథరైజ్డ్ లేఅవుట్లు ఉండాలి. ప్రజలను మోసం చేయడానికి వీల్లేదు. ఎవరినైనా ఆథరైజ్ చేసుకోమండి.